హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద గ్రేట్ సాటిస్ఫాక్షన్ వరల్డ్ ఆన్సర్ బుక్ మధు. నేను మీ మధు. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మనం ఈరోజు ఒక మంచి టాపిక్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ టాపిక్ టైటిల్ ఏంటంటే చిన్న కళ కనడం అనేది ఒక పెద్ద నేరం. టైటిల్ కొంచెం ఘాటుగా ఉంది కదా, ఉండాలి, లేకపోతే మన వాళ్ళకి చెప్పేది సరిగా అర్థం కావట్లేదు. ఒకరోజు నేను నా ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్ళాం. కాఫీ తాగుతున్నాం, కాఫీ ఆర్డర్ చేసాం, కాఫీ తాగుతున్నాం. సో అయితే అనుకోకుండా మా అందరి డిస్కషన్లో కామన్గా ఒక టాపిక్ అనేది వచ్చింది. ఆ టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ గోల్స్. సో ఫ్యూచర్ గోల్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ మా ఫ్రెండ్స్ ముగ్గురు కూడా వాళ్ళ గోల్స్ గురించి చెప్తున్నారు. సో దాంట్లో మా ఫస్ట్ ఫ్రెండ్ ఒకడు ఏమన్నాడంటే, అరే ఫ్యూచర్లో నీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారా, నీ లైఫ్ని ఎలా డిజైన్ చేసేవారా అని మనోడు అడిగినప్పుడు, సో అయితే మా ఫ్రెండ్ ఒకడు వాడిని అడిగాడు అనమాట, అరే మామ రేపు నీ ఫ్యూచర్ ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని అడిగినప్పుడు వాడు అన్నాడు, మామ నాకు ఒక 15,000 రూపాయల శాలరీ ఉంటే చాలు మామ, చాలా హ్యాపీగా బతికేస్తా అన్నాడు. సో రెండో వాడు ఏమన్నాడంటే, మామ నాకు ఒక 20,000 కావాలి మామ, ఎందుకంటే చిన్న ఈఎంఐలు ఈ మధ్యనే తీసుకున్నాను, సో నాకు ఒక 20,000 జీతం ఉంటే నేను హ్యాపీగా బతికేస్తా అన్నాడు. సో ఇంకొకటి ఏమన్నాడంటే, మామ నాకు అప్పులు ఎక్కువైపోయినాయి, ఇక రూమ్ కూడా రెంటే కదా, నాకు ఎక్కువ ఖర్చులు ఉన్నాయి, కాబట్టి నాకు ఒక 30,000 జీతం ఉంటే నేను చాలా హ్యాపీగా బతికేస్తా మామ అన్నాడు. వీళ్ళు ముగ్గురు చెప్పిన సమాధానాలు చూసినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది అండ్ ఆశ్చర్యం వేసింది. వాళ్ళకెళ్ళి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అరే వీళ్ళు ఫ్యూచర్ గురించి కదా ఆలోచిస్తూ ఉంది, ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా వేరే వాడి దగ్గర ఇంకా జీతం చేయాలి, ఇంతకి జీతం చేయాలి, ఇంతకి జీతం చేయాలని మాట్లాడుకుంటున్నారేంటబ్బా అని ఆలోచించా. మా ఫ్రెండ్స్ చెప్పిన ఆ 3 అంకెల్లో మాత్రమే తేడా ఉంది, వాళ్ళ ఆలోచనలో ఏం మాత్రం తేడా లేదు. ఫ్యూచర్లో కూడా వేరే ఎవడి దగ్గర 10,000కి 20,000కి 30,000కి జీతాలు చేసుకుంటూ బతకాలనే ఆలోచనతోనే వాళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. అయితే ఈ టాపిక్ అటు తిరుగుతూ నా దగ్గర కూడా వచ్చింది. వాళ్ళు నన్ను కూడా అడిగారనమాట, నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటని అడిగినప్పుడు నేను డైరెక్ట్గా ఒకటే ఆన్సర్ చెప్పాను, నేను ఫ్యూచర్లో జీతాలు తీసుకునే వాడిగా ఉండాలనుకోవట్లేదు, చాలామందికి జీతాలు ఇవ్వాలి అని అనుకుంటున్నా అన్న. ఒక్కసారిగా నాకు వెళ్ళి చూశారు, ఏదో పెద్ద క్రిమినల్ని చూసినట్టు చూసి పెద్దగా నవ్వేసి మా ఫ్రెండ్ ఒక డైలాగ్ చెప్పిండు, రే మామ మనం ఉన్న స్థాయిని బట్టి మనం ఆలోచించాలి, భూమి మీద ఆలోచించు, నీ ప్లేసు, నీ పొజిషన్, నీ స్తోమత ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నీ గోల్ని సెట్ చేసుకో అన్నాడు అనమాట. వాళ్ళు నవ్వినందుకు నాకు అసలు ఫీల్ అనిపించలేదులే, కానీ వాళ్ళు వెళ్ళుకుంటూ ఒక మాట అన్నాడు, మన యొక్క ఆలోచన స్థాయి అనేది మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టే ఉండాలంట, అంటే మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని బట్టి ఆలోచించాలి అని చెప్పారు. నాకు ఆ మాట చాలా నా మనసుకి బలంగా తాకింది. దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను అనమాట. అరే ఒక మనిషి యొక్క జీవన విధానంలో స్థాయి, స్థితి, స్టేటస్ అనేది ఉంటుందిలే, కానీ ఒక మనిషి ఆలోచన విధానంలో కూడా ఒక స్థాయి ఉండాలి. ఈ స్థాయి వాడు ఇంతవరకు ఆలోచించాలి, ఈ స్థాయి వాడు ఇంకా ఎక్కువ ఆలోచించాలని ఒక స్టూపిడ్ స్ట్రాటజీని కనిపెట్టింది ఎవరు, దాన్ని ఫాలో చేసేది ఎవరు? నిజంగా దాన్ని కనిపెట్టిన వాళ్ళకి దాన్ని ఫాలో చేసే వాళ్ళు కూడా మూర్ఖులే నా దృష్టిలో. ఎవరు చెప్పారండి ఇదంతా కూడా? ఆలోచనలలో కూడా ఒక స్తోమత అనేది ఉంటుంది, ఒక స్థాయి అనేది ఉంటుంది. ఇలాంటి స్టూపిడ్ రీజన్స్ అన్నీ కూడా ఎవరు చెప్తారో తెలుసా? ఫైట్ చేయడం చేతగాని వాళ్ళు, పోరాటం చేతగాని వాళ్ళే ఇలాంటి స్ట్రాటజీలన్నింటిని కూడా ఫాలో అవుతారు. అసలు ఒక మనిషి యొక్క ఆలోచన విధానంలో కూడా స్థాయి, స్తోమత అనేది ఉండాలనుకుంటే మనం ఇంకా అడవుల్లోనూ అంధకారంలోనూ బతికేవాళ్ళం. ఈరోజు మనం గొప్ప వాళ్ళుగా, చరిత్రకారులుగా చూస్తున్న ఏ వ్యక్తి కూడా గొప్పగా పుట్టి గొప్పగా ఆలోచన చేసి గొప్పవాళ్ళు అవ్వలేదు. వాళ్ళ యొక్క ఆలోచన స్థాయిని బట్టి మాత్రం వాళ్ళు ఈరోజు గొప్పవాళ్ళుగా, చరిత్రకారులుగా మనం చదువుకుంటున్నాం. అరే చెప్పులు కుట్టుకునే ఫ్యామిలీలో పుట్టినటువంటి అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఇంటింటికి పేపర్లు వేసుకుంటూ బతికినటువంటి అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యారు. 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ గారు ఈరోజు ఆ భారత రత్నగా నిలబడ్డారు. వీళ్ళందరూ గొప్ప కుటుంబాలలో పుట్టారా, గొప్పగా ఆలోచించారా? వాళ్ళ స్థాయి ఏదైనా సరే వాళ్ళ ఆలోచన స్థాయి పెద్దగా ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు పెద్ద వ్యక్తులుగా, గొప్ప వ్యక్తులుగా మనందరి ముందు నిలబడ్డారు. ఇప్పుడు గొప్ప వ్యక్తులుగా ఉన్నవాళ్ళు కూడా అరే మనం ఉండే స్థాయిని బట్టి మనం ఆలోచించాలి, మన యొక్క ఫ్యామిలీ పొజిషన్ బట్టి మన యొక్క ఆలోచన స్థాయి ఉండాలి అని ఒక స్టూపిడ్ స్ట్రాటజీని కనుక ఫాలో అయ్యి ఉంటే ఈరోజు మన దేశంలో గొప్ప వాళ్ళుగా ఉన్న వాళ్ళంతా కూడా ఏమైపోయేవాళ్ళు మనం ఆలోచించలేము. దేవుడు మనుషులమైన మనకిచ్చినటువంటి ఒకే ఒక్క ఆయుధం మన యొక్క ఆలోచన అనే ఆయుధాన్ని ఉపయోగించకుండా అద్భుతాలు సృష్టించాలంటే ఎలా సాధ్యమవుతుంది? లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ప్రయత్నాల్లో ఏదైనా లోపం ఉంటే ఆ ప్రయత్నం మాత్రమే ఓడిపోతుంది, కానీ నువ్వు చేసే ఆలోచనలోనే లోపం ఉంటే నీ జీవితమే ఓడిపోతుంది. అరే నేను గొప్పగా బతకాలి, గొప్ప స్థాయిలో ఉండాలి, 10 మందికి సహాయం చేయాలి, ఈరోజు నేను ఫేస్ చేస్తున్న ఏ ప్రాబ్లం కూడా నా ఫ్యామిలీ ఫేస్ చేయకూడదని ఒక గొప్ప లక్ష్యంతో విసుగు చెందకుండా, విరామం లేకుండా కష్టపడుతున్న కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని ఒకే ఒక్క సంవత్సరం కష్టపడి చూడు, 365 రోజులు తిరిగి వచ్చేలోపు నీ గొప్ప సక్సెస్ నీ ముందు రాకపోతే అప్పుడు అడుగు.
నాకు తెలిసి ఇంత టైం కూడా పట్టదు. గట్టిగా గురిపెట్టి కొడితే సంవత్సరం తిరిగేలోపే నువ్వు కలలకంటున్న నీ ప్రపంచాన్ని ఆ దేవుడే నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. బైబిల్లో ఒక మంచి స్టేట్మెంట్ ఉంది, అది నాకు చాలా అంటే చాలా ఇష్టం. సోమరి వెట్టి చాకరి చేస్తాడంట, శ్రద్ధ కలిగి పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడంట. ఇదే విషయాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు కన్వే చేసే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి స్టోరీ వినంగానే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీ లైఫ్ మీద. ఒక ఊర్లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. అతను చాలా బాగా కష్టపడతాడనమాట. అతని శాలరీ వచ్చేసేసి ఒక 25,000. అతని వయసు కూడా దాదాపు ఒక 50 సంవత్సరాలు. తన పిల్లలతో తన భార్యతోని సరిపడని జీతంతో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న సమయంలో దేవుడు ఒకసారి అతని కష్టాన్ని చూసి ఒకసారి అతనికి ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో బాబు కోరుకు అని చెప్పేసి అడుగుతాడనమాట. 50 సంవత్సరాలు ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ తన మనసులో ఉన్నటువంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని దేవుడికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. స్వామి నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను. ఇప్పుడు నా శాలరీ 25,000 మాత్రమే. చాలా కష్టపడి పనిచేస్తున్నాను. నాకు ఈ డబ్బులు సరిపట్లేదు స్వామి. అయితే ఈ ఊరి చివరిలో చాలా పెద్ద ఇల్లు కడుతున్నారు. అంతఃపురం లాగా ఉండిద్దంట. అక్కడ దాదాపు 10 మంది పనులు ఉన్నారు. చాలా కార్లు ఉన్నాయి. వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయంట. అక్కడ వాళ్ళ సెక్యూరిటీ గార్డ్కి 50,000 రూపాయల శాలరీ కూడా ఇస్తారంట స్వామి ఏమనుకోకుండా నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టు. ఏం లేదు, ఆ ఇంటికి నన్ను సెక్యూరిటీ గార్డ్గా చేసేసే స్వామి అని చెప్తాడు. దెబ్బకు దేవుడు షాక్ అయిపోయి అతనికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఈడేంట్రా నీకు ఏ వరం కావాలో కోరుకంటే తీసుకెళ్ళి ఆ ఇంటికి సెక్యూరిటీ గార్డ్ చేయమంటున్నాడని. సరే వీడి ఆలోచన స్థాయి ఈ రేంజ్లో ఉంది, మనమేం చేద్దామని చెప్పు తదాస్తు అని ఆ వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. అరే అతనుకున్న దరిద్రం మొత్తం పోవాలంటే స్వామి ఆ ఇంటికి నన్ను ఓనర్ని చేయి అని అడగాలి, కానీ ఆ ఇంటికి మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ని చేయి 50,000 రూపాయలకని అడుగుతాడా? అసలు దీంట్లో ఏమైనా అర్థం ఉందండి? అతను అలా అడగడంలో ఎంత మూర్ఖత్వం ఉందో. మనం ఉండే స్థాయిలోనే మన ఆలోచన విధానం ఉండాలి, మనం ఉండే స్టేటస్ని బట్టి మనం ఆలోచించాలి, మనం కలలు కనాలి అని అనడంలో కూడా అంతే మూర్ఖత్వం ఉంది. అరే ఏదైనా ఒక ఛాన్స్ మన దగ్గరకు వస్తే మన మైండ్ మాత్రం ఒకే ఒక స్ట్రాటజీని, ఒక ఫిక్స్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. నెలకింత శాలరీ కావాలి, ఇంటికి రెంట్ కావాలి, ప్రతి ఆదివారం చికెన్ కావాలి, ఈఎంఐలకి డబ్బులు కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, తిరగడానికి బైక్ కావాలి, బైక్లో పెట్రోల్ కావాలి అని ఇలా రోజులు గడిపే స్ట్రాటజీని మాత్రమే మన మైండ్ బాగా ఫిక్స్ అయిపోయి అక్కడ నుంచి ఇంచు కూడా కదలనివ్వట్ల మనల్ని. ఈ విధంగా రోజులు గడిపే ఆలోచనలతో మీ బతుకులు ఉంటే ఉన్న ప్లేస్ నుంచి ఇంచు కూడా మీ బతుకులు మారవు. కుదిరితే మరింత దరిద్రంగా మారిపోతాయే తప్ప అభివృద్ధి అనేది జరగదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఎంతోమంది చరిత్రకారులు గొప్ప వాళ్ళు కూడా వారు చెప్పినటువంటి మాటల్లో ఉన్న అంతిమ సారాంశం ఇదే. మీ ఆలోచనల స్థాయి ఎదగనంత కాలం మీ బతుకు అనేది ఏమాత్రం ఎదగదు, కదలదు. అరే మనం బతుకుతున్న బతుకును బట్టి కడుపుకి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసుకొని బతుకుతున్నాం. ఇంకా ఆలోచనలు కూడా సంఖ్యలు వేసుకుంటూ బతికితే అభివృద్ధి అనే పదానికి అర్థం ఉంటుందా? అరే ఇంకా ఎన్ని రోజులు ఇలా బతుకుతావు? కడుపు నిండా నీ ఫ్యామిలీతో కలిసి బిర్యానీ తినగలవా? నీ ఇంటికి ఒక 10 మంది చుట్టాలు వస్తే ఒక 10 రోజులు వాళ్ళకి మర్యాద చేయగలవా? 1వ తారీఖుని తలుచుకోకుండా నెలాఖరులో ఒక 10 రోజులు ప్రశాంతంగా పడుకోగలవా? ఏదైనా రోగం టపాలమని వచ్చేస్తే ఎవరి కింద చేయి చాపకుండా, ఎవరికి ఫోన్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతావా? అసలు ధైర్యంగా హాస్పిటల్ గడప తగ్గగలుగుతావా? మరి ఏంటి నీ ధీమా? ఒక పక్క కాంపిటీషన్ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఎలా ఎదగాలని పిచ్చి పట్టిన వాళ్ళలాగా పరిగెడుతున్నాడు. ఇంకా నువ్వు నేను ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచిస్తూనే ఉంటావు. అరే నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు, ఎప్పుడు ఒక క్లారిటీకి వస్తావు, ఎప్పుడు నువ్వు ఒక ప్రయత్నం చేస్తావు, ఎప్పుడు నువ్వు ఓడిపోతావు, ఎప్పుడు నువ్వు గెలుపు బాటను తెలుసుకుంటావు. ఈరోజు మన చుట్టూ ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా ఇంకా గొప్పవాళ్ళుగా ఎందుకు ఎదుగుతున్నారు తెలుసా? వాళ్ళ యొక్క ఆలోచన స్థాయి. ఉన్న స్థితి నుంచి నేను ఉన్నతమైన స్థితికి ఎదగాలి అనే ఒక గొప్ప ఆలోచనతో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళ బతుకు రోజు రోజుకి గొప్పగా మారిపోతుంది. ఫైనల్గా ఒక మహానుభావుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను. థింక్ బిగ్, టేక్ స్మాల్ స్టెప్స్, వన్ ఫైన్ డే ద హోల్ వరల్డ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆటోగ్రాఫ్.